ధన్యవాదాలు అధ్యక్ష. సత్యసాయి జిల్లాలో చాలామంది గిరిజన రైతులు ఫారెస్ట్ ల్యాండ్లలో గత 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళకి గిరిజన చట్టం ప్రకారం వీళ్ళకి అక్కడ హక్కులు కూడా ఉన్నాయి. వీళ్ళకి ఏమైనా పట్టాలు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? అది మొదటి ప్రశ్న అధ్యక్ష. రెండోది, ఈ గిరిజనులు చాలామంది పేదవారు ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వీళ్ళకి వచ్చే ట్రాక్టర్ లోన్లు కానివ్వండి, గొర్రెలు ఇంకా ఆవులు కొనుక్కునే లోన్స్, అంగడి పెట్టుకునే లోన్స్, ఇంకా ల్యాండ్ పర్చేస్ స్కీమ్స్, ఇవన్నిటినీ కూడా చాలా వరకు రద్దు చేశారు అధ్యక్ష. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్లు ట్రైకార్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. దీన్ని ఏదన్నా రీఇన్స్టేట్ చేసే ఆలోచన ఏదన్నా ప్రభుత్వం చేస్తుందా అధ్యక్ష? అలాగే పుట్టపర్తి నియోజకవర్గంలో రాగానిపల్లి తాండా, రెడ్డివారిపల్లి నుంచి కొత్తకోట తాండా వరకు, ఇంకా చెరువు మునియప్ప గారిపల్లి తాండా నుంచి నారాయణప్ప గారి తాండా నుంచి వరకు అక్కడ రోడ్డు సదుపాయాలు అసలు సక్రమంగా లేవు అధ్యక్ష. ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ స్కూళ్ళకి, హాస్పిటళ్ళకి, లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఏదైనా ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా వీళ్ళకి ఏదైనా రోడ్డు వేసే అవకాశం ఉందా అని నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. గిరిజన ప్రాంతాల్లో మొత్తం 9031 ఆవాసాలకు గాను అన్కనెక్టివిటీగా ఉన్నటువంటి గ్రామాలు 2162 ఉన్నాయి అధ్యక్ష. వీటిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ఆర్జిఎస్తో అనుసంధానం చేసి వీటన్నిటికీ కూడా రోడ్స్ వేసే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూర్చొని మాట్లాడి చేయాల్సిందిగా ఆల్రెడీ మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే 100 కంటే తక్కువ ఉన్నటువంటి గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో ఆ గ్రామాలు 499 ఉన్నాయి అధ్యక్ష. అవి పూర్తిగా పీవీటీజీలుగా ఉన్నాయి. అవి పిఎం జన్మన్ కార్యక్రమంలో పిఎంజిఎస్వై మంజూరు కింద 100 కంటే ఎక్కువ జనాభా ఉన్న పీవీటీజీ బీటీ ప్రమాణాలకు కూడా కనెక్టివిటీ రోడ్ల కోసం ఆల్రెడీ మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 149 అనుసంధానం లేని కనెక్టివిటీ చేయడానికి 280 కోట్లతో 315 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్లకు గాను 130 పనులు ఆల్రెడీ పరిపాలనా అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. గత ఆదివాసీ దినోత్సవం రోజు తమకి అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను అధ్యక్ష, ఆదివాసీ దినోత్సవం రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దాదాపు కనెక్టివిటీ లేని 2000 గిరిజన గ్రామాలకు 2500 కోట్ల రూపాయలతో రోడ్లు వేయడానికి ఆల్రెడీ ప్రతిపాదనలు కూడా పంపించమని చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే 9 ఐటీడీఏలకు కూడా ఆ ప్రతిపాదనలు పంపించాల్సిందిగా ఆల్రెడీ మేము చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అవి జరుగుతున్నాయి అధ్యక్ష. అలాగే సభ్యులు అడిగిన ప్రశ్నకి 2014-19 సంవత్సరంలో ఫీడర్ అంబులెన్సులు అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 122 ఫీడర్ అంబులెన్సులు శాంక్షన్ చేశారు అధ్యక్ష. కానీ 19-24లో వాటిని వాడకుండా ఫీడర్ అంబులెన్స్ని పక్కన పడేస్తారు అధ్యక్ష. దానివల్ల సగం పోయే అధ్యక్ష, సగమే బాగున్నాయి. కానీ ఆ సగానికి కూడా డ్రైవర్లను వేయకుండా ఆ ఫీడర్ అంబులెన్స్ని ఒక మూల పడేస్తారు అధ్యక్ష. దానివల్ల గిరిజనులకి అవి పూర్తిగా అందుబాటులో లేకుండా అయిపోయాయి అధ్యక్ష. దానికి గాను ఇప్పుడు కొత్తగా మళ్ళీ 47 ఫీడర్ అంబులెన్స్ శాంక్షన్ చేశాం అధ్యక్ష. అవి మళ్ళీ గిరిజన గ్రామాలకి ఆ ఫీడర్ అంబులెన్స్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అలాగే ఎక్కడైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఇంత పూర్వం చెప్పినట్టుగా బర్త్ వెయిటింగ్ హాల్స్ 76 ఉన్నాయి అధ్యక్ష. ఆ 76లో గిరిజన మహిళల్ని 7 రోజుల ముందే తీసుకొచ్చి ఉంచుతున్నారు అధ్యక్ష. దానికి గాను 14.28 కోట్లు శాంక్షన్ చేశాం అధ్యక్ష. అవి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు అడిగిన దానికి ఐటీడీఏలో జనరల్ బాడీ మీటింగు గత 5 సంవత్సరాలుగా 9 ఐటీడీఏలో ఎక్కడ పొరపాటును కూడా జరపలేదు అధ్యక్ష. ఐటీడీఎస్లో ఓపెనే చేయలేదు అధ్యక్ష. అందువల్ల గిరిజన ప్రాంతాల గిరిజన మండలాలు కాకుండా వేరేగా ఉన్న గిరిజన గ్రామాల్ని అసలు ఏ అప్లికేషన్లో తీసుకోలేదు అధ్యక్ష, ఏవి కలపలేదు అధ్యక్ష. ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మరలా మనం ఐటీడీఏ జనరల్ బాడీ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. వాటిల్లో ఏవేవి గిరిజన గ్రామాలు, ఎక్కడ గిరిజన గ్రామాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంతకు పూర్వంలాగే అనుసంధానం చేసుకొని వెళ్ళడానికి కూడా ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు అడిగినట్టుగా
రంపచోడవరంలో వెళ్ళాలి అని అంటే చాలా దూరం వెళ్ళాలి అని సభ్యులు చెప్పారు అధ్యక్ష. యాక్చువల్గా అల్లూరు సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం 250 కిలోమీటర్ల దూరం ఉంది అధ్యక్ష. వాళ్ళేమో విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో కేజీహెచ్లో ట్రైబల్ సెల్ ఉంది అధ్యక్ష. అక్కడ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో గిరిజనులు ఎవరు వెళ్ళినా అక్కడ మేము గత 4 నెలలుగా 3 డాక్టర్లను పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎవరు వచ్చినా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నారు అధ్యక్ష. కానీ వీళ్ళకి 250 కిలోమీటర్ల దూరం వల్ల వీళ్ళు రాలేకపోతున్నారు అధ్యక్ష. అందువల్ల వాళ్ళకి రాజమండ్రిలో ఎక్కడైనా అందుబాటులో హాస్పిటల్ ఉంటే అక్కడ కూడా ఒక డాక్టర్ని అవైలబుల్గా ఉంచుతాం అధ్యక్ష. అక్కడ తీసుకువెళ్ళడానికి వాళ్ళకు కూడా సులువుగా ఉంటుంది అధ్యక్ష. అలాగే ఆశ్రమ పాఠశాలల్లో 10+2 చేస్తున్నాం అధ్యక్ష. కొన్ని ఆశ్రమ పాఠశాలల గురించి కూడా అడిగారు. అవి కూడా మొన్న ముఖ్యమంత్రి గారు దానికి కూడా మాటిచ్చారు అధ్యక్ష. 10+2 అవుతాయి అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు సత్యప్రభ గారు అడిగారు గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ గురించి. లాస్ట్ టైం తమరు కూడా వచ్చారు అధ్యక్ష. మన అందరి మీద కేసు కూడా పెట్టారు. తమకు తెలుసు, అనిత గారు, మీరు, నేను, చాలామంది ఉన్నవాళ్ళు మనం వెళ్ళాం అధ్యక్ష. ఆ రోజు స్వర్గీయ రాజా గారు మనల్ని పిలిస్తే వెళ్ళాము. మనం వెళ్ళిన తర్వాత మైనింగ్ కూడా ఆగింది అధ్యక్ష ఆ రోజు వరకు. అయితే ఆ గ్రామాలకు కూడా కనెక్టివిటీ రోడ్స్ అవి ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే అక్కడ ఏదైతే సిహెచ్సి గురించి పిహెచ్సి గురించి చెప్పారో సిహెచ్సిలో మాత్రం మలేరియాకి టైఫాయిడ్కి మందులు ఉంటాయి అధ్యక్ష. పిహెచ్సిలో లేవు అధ్యక్ష. కానీ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిహెచ్సిలో కూడా మందులు ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. చేశాం కూడా. అవి ఉపయోగించుకోవాల్సిందిగా గౌరవ సభ్యులు అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవ సభ్యులు అడిగారు సింధురారెడ్డి గారు, పోడు భూమి పట్టాలకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అధ్యక్ష. వాటిని ఎంక్వైరీ జరుగుతుంది. ఎంఆర్ఓని కూడా వాటిని ఎంక్వైరీ చేయమన్నాం అధ్యక్ష. పోడు భూమి పట్టాలని అతి త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రైకార్ లోన్లు గత 5 సంవత్సరాలుగా పూర్తిగా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. ఇప్పుడు అవి ట్రైకార్ లోన్లు కూడా ఇవ్వమని గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ట్రైకార్ లోన్లు కూడా ఇస్తాం అధ్యక్ష. 9 ఐటీడీఏల్లో కూడా ఇంతకు పూర్వం చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు 14, 19లో ఏ విధంగా ఉన్నాయో ఆ అన్ని సౌకర్యాలు ఇప్పుడు కూడా కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేశారు అధ్యక్ష. అందుకు అవన్నీ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అది ఈ విషయం చెప్పాలి అధ్యక్ష. గత టైంలో 7 నియోజకవర్గాలు గిరిజన నియోజకవర్గాలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఉండేవారు అధ్యక్ష. అంటే అంత నమ్మకంతో గెలిపించారు అధ్యక్ష. 7 నియోజకవర్గాల్లో గిరిజనులకు ఏమీ చేయకుండా అన్నీ క్యాన్సిల్ చేసి గిరిజనుల్ని పూర్తిగా కష్టాలు పాలు చేశారు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లేసి 5 నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలు గెలిచే అధ్యక్ష. తమ దయవల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దయవల్ల గెలిచి ఈరోజు మేము ఇక్కడ నిలబడ్డాం అధ్యక్ష. ఈరోజు గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తూ గిరిజనుల కష్టాలు ఇక్కడ చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల మీద అభిమానంతో ఏ సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఈరోజు కూడా ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నారు అధ్యక్ష. దయచేసి తమ ద్వారా సభ్యులందరూ తెలియజేస్తున్నారు అధ్యక్ష. నాన్ ట్రైబల్ ఏరియా ఇందులో ఇంక్లూడ్ చేస్తారు లేదా? నాన్ ట్రైబల్ ఏరియా మొత్తం జనరల్ బాడీ మీటింగ్సే లేవు అధ్యక్ష. మీటింగ్ పెట్టుకునేటప్పుడు అందరు ఎమ్మెల్యేలు పిలిచి ఎస్టీ మండలాలు, నాన్ ఎస్టీ మండలాలు ఉన్నాయి కాబట్టి ఆ మండలాల్లో ఏవేవి గిరిజన గ్రామాలు ఉన్నాయో కనెక్ట్ చేసి పెట్టడానికి మీటింగ్లోనే మనం చేసుకోవడానికి అవుతుంది అధ్యక్ష. జనరల్ బాడీ మీటింగ్స్ 5 సంవత్సరాలుగా లేవు. మళ్ళీ అందుకే పెడతామని ఫస్ట్ అదే చెప్పాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మానవ వనరుల మినిస్టర్ గారు అట్లా వర్క్ చేయకుండా బిల్ చేస్తే మేము సస్పెండ్ చేస్తామని వార్నింగ్